వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈసారి మార్చి నెల జీతాలు ముందుగానే చెల్లింపులు. ఈ వివరాలు తప్పనిసరి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. మార్చి నెల జీతాలు ముందుగానే చెల్లింపులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ మేరకు ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ముందస్తు జీతాలు అందించింది. శుక్రవారం నుంచే ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించిన ఎస్ఎస్ఏ జీతాల చెల్లింపు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులు విడుదల చేసిన నిధులకు సకాలంలో వాటా ఇవ్వకపోవడంతో నిధులు ఖర్చు చేయని పరిస్థితి ఉంది. ఈ మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, అందుకే నిధులు ఖర్చు చేసి వాటికి సంబంధించిన పత్రాలు కేంద్రకు సమర్పిస్తే తర్వాత నిధులు విడుదలవుతాయంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఉద్యోగులకు ముందుగానే జీతాలు చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి జీతాలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. గతంలో జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు నెల పూర్తి కాకుండానే జీతాలు చెల్లిస్తుండడంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీతాలను ముందుగానే చెల్లిస్తున్నందుకు సంతోషపడుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ఉద్యోగులకు కూడా ఉగాది మరియు రంజాన్ పండుగలను పురస్కరించుకొని ముందుగానే జీతాలు జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులైతే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా మిగిలిన ఉద్యోగుల పరిస్థితి చూసినట్లయితే మార్చి నెల జీతాల బిల్లులు అయితే వాళ్ళకి ఓపెన్ అవుతున్నాయి. ఈ నెల శాలరీ బిల్స్ సబ్మిట్ చేయడానికి గాను తప్పనిసరిగా వారి ఈఎల్స్ వివరాలను అప్డేట్ చేయవాలను. గతంలో ఈ మినహాయింపు ఇచ్చారు వీరికి. అయితే ఈ నెలలో తప్పనిసరి చేశారు కావున పెండింగ్ ఉన్న ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ఎర్న్ లీవ్స్ వివరాలను అప్డేట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక నోటును చూసినట్లయితే మార్చి నెల శాలరీ బిల్స్ నందు తప్పనిసరిగా ప్రతి ఉద్యోగి జీతం నుండి 20 రూపాయలను డిడక్ట్ చేయవలసి ఉంటుంది.